స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా ఒకవేళ మరుచుదురు గాని నేను నిన్ను మరువను. దేవునికి స్తోత్రం. చూసారా, కన్న స్త్రీ, కన్న తల్లి తన చంటి బిడ్డను ఒకవేళ మరుచునా అని అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. వారైనా మరుస్తారు కానీ నిన్ను నేను ఏం చేయనంటే మరువను. దేవుడు అన్నడు కూడా ఏ కుటుంబంలో ఉన్నవారినైనా ఏ వ్యక్తినైనా మరిచిపోడంట. దేవుణ్ణి మేలు పొందుకున్న మనము, మానవ మనస్సు కలిగిన మనము, మానవ హృదయం కలిగిన మనము, మానవ తలంపులు కలిగిన మనము, మానవ ఆలోచనలు కలిగిన మనము, మానవ ప్రవర్తన కలిగిన మనము మరిచిపోతామేమో కానీ దేవుడు ఎన్నడూ ఏ వ్యక్తినైనా సరే, వారు ఏ స్థితిలో ఉన్నా సరే, వారు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే, ఎంత దుఃఖమైనా సరే, ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులైనా సరే, దేవుడు ఈ భూమి మీద ఉంటున్న ప్రజలను ఎవరిని కూడా ఆయన మరిచిపోయేవాడు కాదు. మనుష్యులు మరిచిపోవచ్చు, స్నేహితులు నువ్వు చేసిన మేలును బట్టి మరిచిపోవచ్చు, ఆత్మీయులైనటువంటి వారు నిన్ను దూరముగా పెట్టవచ్చు, లేదా నీ బంధువులే నిన్ను వెలివేయవచ్చు. కానీ దేవుడు ఎన్నడూ కూడా విడువని ఎడబాయని దేవుడిగా మనకు ప్రభువు ఉంటూ మనల్ని, మన కుటుంబాలను ఏం చేస్తూ ఉన్నాడంటే నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకు ఈ దినం ఏ దినం అంటే మాతృ దినోత్సవం అంట. ఏంటి? మదర్స్ డే అంటే ఇది స్త్రీలకి సంబంధించినది. ఈ మదర్స్ డే ఎంతో గంభీరముగా, ఎంతో మంచిగా ఈరోజు స్త్రీలు దాన్ని గడుపుకుంటారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవో భవ. అందులో మొదటిది ఏంటంటే మాతృదేవోభవ. స్త్రీ అంటే, వినండి, స్త్రీ అంటే బాల్యములో ఉన్న తన జీవితాన్ని పురుషుడైనా స్త్రీ అయినా ఏం చేస్తారంటే ఆటపాటలతో గడిపిస్తూ ఉంటారు. ఏదో స్కూల్కి వెళ్తారు, వస్తారు. బాల్యములో నుంచి స్త్రీ ధర్మము స్థాపించబడిన తరువాత ఆ స్త్రీకి కొన్ని క్రమశిక్షణలు పెడుతూ ఉంటారు. కొన్ని పద్ధతులు మారుతూ ఉంటాయి. బాల్య దశలో ఉన్నట్లు మాట్లాడినట్లు ఆ స్త్రీ అప్పటి నుంచి మాట్లాడకూడదు. బాల్య దశలో ఉన్నట్టు ప్రవర్తించినట్లు ఆ స్త్రీ అప్పటి నుంచి ప్రవర్తించకూడదు. బాల్య దశలో తనకిష్టం వచ్చినట్టు వెళ్ళిన మార్గంలో యవ్వన దశలోకి వచ్చిన తరువాత స్త్రీ ధర్మాన్ని తనకి జరిగిన తరువాత తన ఇష్టానుసారముగా నడిపించబడకూడదు. యవ్వనములోకి వచ్చిన ఆ స్త్రీ, ఆ యవ్వనస్తురాలకి ఏమిటి ఉండాలంటే
క్రమమైన ప్రార్థన, పరిశుద్ధమైన జీవితమును, స్థిరమైన నిర్ణయాన్ని ఆ దానియేలు యవ్వనములో ఉన్నప్పుడు ఎలాగైతే బ్రతికాడో, ఎస్తేరు యవ్వనములో ఉన్నప్పుడు ఎలాగైతే ఆ మొర్దెకై చెప్పినట్లు ప్రవర్తించిందో, ఎస్తేరు యవ్వనములో ఉన్నప్పుడు షూషాను కోటకు తేబడినప్పుడు హేగే అలంకారాన్ని ఎలాగైతే అలంకరించుకొని రాజు దయను పొందుకోయిందో, అలా ఆ స్త్రీ దేవుని దయని ఏం చేయాలంటే యవ్వనములో ఉంటుండగానే పొందుకోవాలంట. యవ్వనం వచ్చింది, ఇక వివాహ సమయం వచ్చేసరికి తనకొక కొన్ని అనుభవాలు వస్తూ ఉంటాయి. యవ్వనంలో కొన్ని శరీరంలో ఉన్న హార్మోన్స్ వారిని ప్రభావం చేస్తూ ఉంటాయి. ఆ టీనేజ్లో ఉంటున్నప్పుడు వారు క్రమం తప్పిపోవటానికి కూడా అవకాశం ఉంటుంది. మాటల విషయంలో, ప్రవర్తన విషయంలో, అన్ని విషయముల్లో కూడా వారు తప్పిపోయే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ దేవుని వాక్యం దగ్గరికి వారు వస్తే, దేవుని దగ్గరికి వస్తే దేవుని వాక్యం ద్వారా వారు క్రమపరచబడతారు, వారు ఒక మంచి మార్గంలో నడిపించబడతారు. వివాహం సమయం వచ్చేసరికి, వివాహ ఈడు వచ్చేసరికి, వివాహ వయస్సు వచ్చేసరికి, అయ్యో రేపు మ్యారేజ్ చేసుకుని ఒక ఇంటికి వెళ్ళాలంటే తన భర్తతో ఎలా ఉండాలి, తన అత్తతో ఎలా ఉండాలి, తన మామతో ఎలా ప్రవర్తించాలి, తన ఆడబొట్టులతో ఎలా ప్రవర్తించాలి, తన మరుదులతో ఎలా ఉండాలి. వివాహ సమయం వచ్చేసరికి తను ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. 10th క్లాస్ పాస్ అయిన బిడ్డలు ఇప్పుడు వాళ్ళకి ఏముంటుంది? పాలిటెక్నికల్ చేయాలా, ఇంటర్మీడియట్ చేయాలా, అది ఒకవేళ ఇంటర్మీడియట్ చేస్తే ఏ గ్రూప్ తీసుకోవాలి, ఎలా చేస్తే బాగుంటుంది అని వారి హృదయములో సతమతం అయిపోతూ ఉంటారు. ఈ వివాహంకి వచ్చిన ఒక స్త్రీ, ఒక యవ్వనరాలు ఏం చేస్తుందంటే తన భవిష్యత్తును గురించి ఆలోచన చేస్తుంది. తన వివాహ వయస్సును గురించి ఆలోచన చేస్తూ, పుట్టినది మొదలుకొని తల్లిదండ్రుల దగ్గర పెంచబడి ఏ గ్రామానికి వెళ్తుందో, ఏ పట్టణంలో ఉంటుందో, ఏ పల్లెల్లో ఉంటుందో, ఎక్కడికి నడిపించబడతానో అని తనలో ఏముంటుందంటే ఆందోళన ఉంటుంది. తనలో కొన్ని విషయాల్లో, తన భవిష్యత్తు విషయంలో, రాబోయే భర్త విషయంలో, వెళ్ళబోతున్న పట్టణం విషయంలో, వెళ్ళబోతున్న పల్లె విషయంలో, ఏ ప్రాంతంకి వెళ్తాను, ఎక్కడికి వెళ్తాను అని తన ఆలోచనలతో ఏం చేస్తుందంటే నిండిపోతూ ఉంటుంది. పెళ్ళయింది, ఇక పెళ్ళయిన తరువాత ఆ స్త్రీ గర్భాన్ని ధరించింది. ఇదొక అనుభవం, బాల్యదశ ఒక అనుభవం. స్త్రీ ధర్మాన్ని ఇచ్చి యవ్వనములోకి నడిపించిన ఒక అనుభవం. వివాహమయ్యి ఆ పుట్టబోయే, మోయిపోయే ఆ బిడ్డని ఎలా పెంచాలో, ఏమేమి ఆహారం తీసుకోవాలో, ఈ 9 నెలలు కూడా ఆ స్త్రీ తన గర్భములో ఉంటున్న శిశువుకి మంచి మంచి ఆహారాన్ని పెడుతూ, ఆమె కూడా మంచి ఆరోగ్యంగా ఉంటూ, దేవుడు అనుగ్రహింపబడిన ఆ శ్వాసము కొరకు, దేవుడు అనుగ్రహింపబడిన ఆ శిశువు కొరకు, దేవుడు అనుగ్రహింపబడిన ఆ బిడ్డల కొరకు ఏది తినాలో, ఏది తినకూడదో, ఏమి త్రాగాలో, ఏమి త్రాగకూడదో, ఎక్కడ కూర్చోవాలో, ఎలా కూర్చోవాలో, ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో ఈ 9 నెలలు కూడా ఆ గర్భములో ఉంటున్న ఆ శిశువుతో ఉన్న ఒక అనుభవం.
ఎప్పుడైతే 9 నెలలు నిండాయో, ప్రసవం అయ్యిందో, ప్రసవ సమయంలో ఆ తల్లి ప్రేమ, తను చావైనా చస్తానంటది, కానీ తన గర్భవాసములో వచ్చిన బిడ్డ మాత్రం సుఖముగా ఉండాలి, సంతోషముగా ఉండాలి, ఆరోగ్యముగా ఉండాలని ఆ తల్లి ఆ గర్భములో ఉంటున్న శిశువు కోసం ఏం చేస్తుందంటే, ఆ డెలివరీ సమయంలో, ఆ ప్రసవ సమయంలో ఎంతో వేదన పడినా, ఎంతో కష్టపడినా, తన గర్భములో ఉంచిన శిశువు నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా గర్భములో ఉన్న శిశువు మాత్రం మంచి ఆరోగ్యముగా ఉండాలి అని కోరుకుంటుందట. అదే మాతృత్వముకున్న ప్రేమ. దేవునికి స్తోత్రం. మాతృత్వముకున్న ప్రేమ. అందుకే ఈ దినము ఏంటంటే, ఒక స్త్రీ వలన ఏం కలుగుతూ ఉందంటే, భూమి మీద సంతానం ఏమవుతుంది? విస్తారం అవుతూ ఉంది. ప్రపంచ దేశ జనాభా 8,130,00,00,000కు పైగా ఉంది. అంటే మన దేశ జనాభా కొన్ని కోట్లకి ఉంది. అంటే ఈ జనాభా పెరగటానికి కారణం ఎవరు అంటే స్త్రీ మాత్రమే, మాతృత్వం మాత్రమే, ఆ ఆడతల్లి మాత్రమే. అందుకు స్త్రీలను సమాజంలో ఏం చేయాలంటే గౌరవించాలి, వారిని మంచి మనసుతో ప్రేమించాలి, వారికి మంచి విలువనివ్వాలి. అందుకే అలాంటి స్త్రీలు వారి పిల్లల కోసమంట ఏం చేస్తారో మనం చూద్దాం. విలాపవాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణముల కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. దేవునికి స్తోత్రం. చూసారా, స్త్రీ కుటుంబంలో ఏం చేయాలంటే, తన పసిపిల్లలు ప్రాణముల కొరకాట ప్రభువైన యేసుక్రీస్తు వైపు ఏం ఎత్తాలంట? చేతులు ఎత్తాలంట. స్త్రీలు చేయవలసిన విషయం అది. నువ్వు లేచి మొదటి రేయిలో, మొదటి జాములో నీ పసిపిల్లల ప్రాణముల కోసము స్త్రీ ఏం చేయాలంటే మొర్ర పెట్టాలంట. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలో నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణముల కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. దేవునికి స్తోత్రం. చూసారా, అందుకు ప్రభువునందుంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, స్త్రీలు చేయవలసిన పని ఇది. వారి పసిపిల్లలు ప్రాణముల కొరకు వారు నెమ్మదిగా ఉండాలంటే, వారు సుఖముగా ఉండాలంటే, వారు ఆరోగ్యవంతులై ఉండాలంటే, వారు ఆశీర్వదింపబడాలంటే, వారు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కించబడాలి అంటే, తల్లిగా నీవేం చేయాలంటే రేయి మొదటి జామునే లేచి నీళ్లు కుమ్మరింపబడినట్లు నీ హృదయాన్ని ఎక్కడట? దేవుని సన్నిధిలో నీవు కుమ్మరించబడాలి. అందుకు గుణవతైన భార్య అట అమూల్యమైనదంట. నీవు గుణవతమైన ఒక భార్యవైతే, నువ్వు గుణగణమైన ఒక స్త్రీవైతే, నీ పసిపిల్లల ప్రాణముల కొరకు ఆయన తట్టు నీవేమెత్తాలంట? చేతులు ఎత్తాలి.
దావీదు రాజుకి ఏమీ కొదువు లేదు, రాజే. కానీ కొండల తట్టు ఆయన కన్నులెత్తాడు. ఎందుకంటే దేవుని సహాయం కోసం. మోషే గొప్ప ప్రవక్తే, దేవుని చేత పిలువబడినవాడే. తన ప్రజలైన ఇశ్రాయేలు యుద్ధముకు వెళితే శత్రువులైన అమాలేకీయులు ఓడిపోవాలని మోషే 2 చేతులు ప్రభువు వైపు ఎత్తాడంట. ఎందుకంటే నా ప్రజలైనటువంటి వారు ఏం చేయాలంటే గొప్ప విజయము పొందుకోవాలని మోషే 2 చేతులు ఎత్తాడంట. అందుకు నీ పసిపిల్లల ప్రాణముల కొరకు, నీ పసిపిల్లల ప్రయోజనము కొరకు, నీ పసిపిల్లల ఆరోగ్యముగా ఉండుట కొరకు, నీ పసిపిల్లల దేశము వారు ఒక ఉన్నత స్థలము నిలబెట్టాలంటే, వారు ప్రయోజకులు కావాలి అంటే, నీవు గుణవంతురాలు అయితే, నువ్వు ఒక కుటుంబానికి గుణవతి అయిన ఒక యజమానుడికి భార్యవైతే, రేయి మొదటి జామునే లేచి నీళ్లు కుమ్మరింపబడినట్లు ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించాలి. అప్పుడు నీ పిల్లలు ఎలా ఉంటారు తెలుసా? నీ మధ్యలో ఉన్న నీ పిల్లల్ని దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడంట. నీ పిల్లలు ఎలా ఉంటారంటే నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారంట. వీధుల్లో పసిపిల్లలు లేకుండానట్లు, రాజమార్గములో యవ్వనం లేకుండానట్లు, మరణము కిటికీలు గుండా ఎక్కుతూ ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉంది. భక్తుడైన ఇర్మియా చెబుతూ ఉన్నాడు. అందుకు నీ పసిపిల్లల నిమిత్తము రాజమార్గములో ఉన్న యవ్వనస్తులు మరణమును కాకుండానట్లు, నీ పసిపిల్లల మూర్ఛల్లకుండానట్లు, నీ పసిపిల్లల ప్రాణములకు నెమ్మది కలుగునట్లు, నీకు ఇచ్చిన నీ బిడ్డలు యవ్వనస్తులైనటువంటి వారు ప్రయోజకులు కావాలంటే, నీవు గుణవంతురాలవైన భార్యవైతే నీవేం చేయాలంటే రేయి మొదటి జామునే లేచి ప్రభు సన్నిధిలో ఏం చేయాలంట? నీవు నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయాన్ని కుమ్మరించి ఆయన వైపు 2 చేతులెత్తి నువ్వేం చేయాలి? మొర్ర పెట్టాలి, ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకు గుణవతైన స్త్రీ అట తన కుటుంబముని గురించి ఏం తీసుకుంటుందంటే శ్రద్ధ తీసుకుంటుందట. గుణవతైన స్త్రీ ఏం చేస్తుందట? తన కుటుంబముని గురించి ఏం చేస్తుందట? శ్రద్ధ తీసుకుంటుందంట. గుణవతైన భార్య అమూల్యమైనదంట ఆ కుటుంబానికి. అందుకే ఆమె ఏం చేస్తుందట? 31 సామెతల గ్రంథం 31:15 వచ్చిన చూడండి. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. దేవునికి స్తోత్రం. అమ్మా వినండి, నీవు ఒకవేళ గుణవతైన స్త్రీ తన కుటుంబమును గురించి ఏం చూపించాలంటే శ్రద్ధ చూపించాలి. నువ్వు గుణవతైన భార్యవైతే ఏం చేయాలంట? చీకటితోనే లేచి తన ఇంటి వారికి ఏం చేస్తుందంటే భోజనముని సిద్ధపరుస్తుందట ఆ స్త్రీ. నువ్వు గుణవతైన భార్యవైతే నీ పసిపిల్లల కోసము నువ్వు రేయి మొదటి జామునే లేచి నీళ్లు కుమ్మరింపబడినట్లు నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో నువ్వు కుమ్మరిస్తావు. నువ్వు గుణవతైన స్త్రీ అయితే నీ కుటుంబం పట్ల నీకు శ్రద్ధ ఉంటే చీకటితోనే లేచి తన ఇంటి వారందరికీ ఏం సిద్ధపరచాలట? ముందు భోజనం సిద్ధపరచాలి. మొదటగా ప్రార్థన చేస్తుందట. రెండవది ఏం చేస్తుందట? భోజనాన్ని సిద్ధపరుస్తుందట. ఎందుకు భోజనం? ఎవరికి ఆ భోజనం? తనకి, తన భర్తకి, తన పిల్లలకి. ఎందుకు? తన భర్త అయినటువంటి వాడు ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే
నువ్వు భోజనం వండుతూ ఉంటే, నువ్వు కుటుంబాన్ని చక్కబెడుతూ ఉంటే, భర్త అయిన వాడు ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆ ఇంటిని మొత్తాన్ని ఏం చేస్తూ ఉన్నాడంట, ఆయన మోస్తూ ఉన్నాడంట. చూసారా? కుటుంబ భారం ఎవరికి ఎక్కువ ఉంటుంది? భర్తకి ఎక్కువ ఉంటుంది. అందుకు తన ఇంటిని ఏం చేస్తాడంటే మోస్తూ ఉంటాడు. ఇంటిని మోయడం అంటే ఏంటి? ఇంటిని మోయడం అంటే ఏంటి? తన భార్య భారము, తన పిల్లల భారము, ఒకవేళ ఆ ఇంట్లో తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రుల యొక్క భారము, ఒకవేళ ఆ ఇంట్లో తన భార్య యొక్క తల్లిదండ్రులు ఒకవేళ వచ్చుంటే, వారికి అవకాశం లేక ఒకవేళ ఇక్కడ నివసిస్తే వాళ్ళ భారము, మరుదుల భారము, ఇంట్లో ఉంటున్న ప్రతి ఒక్క భారాన్ని కూడా ఎవరి మీద ఉంటుందట? ఆ భర్త ఆ ఇంటి భారాన్ని ఏం చేస్తూ ఉన్నాడట? మోస్తూ ఉన్నాడట. ఆయన మోస్తూ ఉన్నాడట. దేవునికి స్తోత్రం. అందుకు నీవు గుణవతైన జ్ఞానము కలిగిన భార్యవైతే, నీకు శ్రద్ధ ఉంటే, నీకు ఒకవేళ శ్రద్ధ ఉంటే, మొదటి రేయిని లేచి నువ్వేం చేయాలి? స్త్రీగా ప్రార్థన చేయాలి. చీకటితో నేను లేచి ఏం చేయాలట? భోజనం వండాలంట. నీ ఇంటి వారికి భోజనాన్ని సిద్ధపరచాలి. ఇంకా తెల్లవారులు పడుకుంటున్నావేమో, ఇంకా తెల్లవారులేదని దుప్పట కప్పుతూ ఉన్నావేమో. ఇప్పటికైనా దేవుని వాక్యం విని నువ్వు రేయు మొదటి జోడము లేగడం నేర్చుకో. చీకటితోనే నీ కుటుంబానికి భోజనం సిద్ధపడడం నేర్చుకో. 17వ వచనం చూద్దాం. ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. దేవునికి స్తోత్రం. బాగొచ్చింది కానీ మదర్స్ డే పురుషులకి ఏట్లేదు కానీ అన్నీ మాకేనన్నట్టు ఉన్నది. చూసారా? దేవుని వాక్యం అంతా ఈరోజు మా గురించే మాట్లాడుతుంది ఏమి అన్నట్టు ఉన్నది మీకు. ఆమె ఏం చేయాలట? ఆమె నడుకట్టు చేత నడుమును బలపరుచుకొని, చూసారా, చేతులతో ఏం చేస్తుందట? బలముగా పని చేస్తుందట. ఏం పనులు చేస్తుంది? ఉదయం లేదు సాయంకాలం వరకు. మగవాడు అంటాడు, ఇంటికాడు ఉండిదే నా పని చేసావు. ఆడవాళ్ళ స్త్రీలు అంటారు, ఈ ఇంటికాడ ఉన్న బదులు నీలాగా బయటికి వెళ్ళిపోతే నాకు ప్రాణం హాయిగా ఉంటుంది. అంటే ఇంటికాడ ఉన్న పని కంటికి కనిపించదు, కంటికి కనిపించదు, ఒంటికి రెస్ట్ ఉండదు. కంటికి కనిపించదు, ఒంటికి రెస్ట్ ఉండదు. ఇప్పుడు అదే మగవాడు వెళ్ళిపోయిన పని ఏంటి? ఇంటికాడ పనులన్నీ ఎవరికి అనవసరం? మగవాడికే అనవసరం. ఎందుకు? ఇంటికాడున్న గుణవతైన భార్య ఏం చేస్తుంది? ఈ పనులన్నీ చక్కదిద్దుకుంటూ ఉంది. ఉదయం లేస్తున్న మొదలుకొని తినడానికి కూడా ఖాళీ ఉండదు. ఒక్కొక్కసారి బాసనలు తోముకొని, అవునా, ఇల్లు ఒత్తుకొని, బట్టలు వాష్ చేసుకొని, ఆ మూల ఈ మూల అక్కడ ఇక్కడ అన్ని క్లీన్ చేసుకొని, ఎవరో వస్తే వారితో మాట్లాడి వారికి సమాధానం చెప్పి, ఎవరో వస్తే వారికి మర్యాద చేసి, ఎవరో వస్తే వారికి భోజనం వండి, ఆ కుటుంబ యజమానుడి యొక్క పరువు ప్రతిష్టలు కాపాడుతూ, ఆ కుటుంబ భారాన్ని మోస్తున్న యజమానుడి యొక్క క్రమాన్ని, పద్ధతిని లోబడి, దేవుని చిత్తమే నా భర్త ఆలోచన, నా భర్త మాట జబదాటకూడదని ఆ స్త్రీ ఆ కుటుంబాన్ని ఏం చేస్తుందంటే ముందుకి శ్రద్ధ కలిగి నడిపిస్తూ ఉంటుంది. అందుకట ఆమె నడుకట్టు చేతను నడుము బలపరుచుకొని చేతులతో ఏం చేస్తుందట? బలముగా పని చేయాలట. కొంతమంది స్త్రీలకి, అమ్మ ఇది సాయం చేయనని ఎవరైనా అడిగితే
సాయం చేసుకోవడానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే వీళ్ళు చేసినట్టు వాళ్ళు చేయరని ఒప్పుకోరు కొంతమంది. వాళ్ళు చేసింది వాళ్ళకే గొప్ప, వారు చేసింది వాళ్ళకే నీట్గా ఉండాలి. ఇంకొకరి చేత చేపించుకోవాలంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారు. ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎన్ని బాధలున్నా, ఎన్ని బలహీనతలున్నా, ఆ స్త్రీ ఒకవేళ ఉదయాన్నే లేకపోతే అక్కడ ఏముంటాయి, అలాగే ఉంటాయి. మగాడు ఏం చేస్తాడు? తన భోజనం పట్టుకొని తను బయటికి వెళ్ళిపోతాడు. స్త్రీ ధర్మం ఇది, స్త్రీ చేయవలసిన పని. అందుకు నిర్గమకాండం 2వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. నిర్గమకాండం 2వ అధ్యాయం 3వ వచనం. తరువాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టు తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచియుండెను. దేవునికి స్తోత్రం. అంటే ఒక కుమారుడి మీద తల్లికున్న ప్రేమ. తన ప్రజలకు ఫరో ఏం చేశాడంటే ఆజ్ఞాపించాడు. ఏం ఆజ్ఞాపించాడు? పుట్టిన పిల్లలందరినీ కూడా ఎక్కడ పడేయాలి? నైల్ నదిలో పడేయాలంతే, వాళ్ళ చంపియాలంతే, మగపిల్ల వాళ్ళందరినీ. ఫరో ఆజ్ఞ ఏం చేయాలి? వీళ్ళు తూచ వహించాలి, లేకపోతే ఆ పిల్లవాడిని ఏం చేస్తారంటే వాళ్ళు చంపేస్తారు. అందుకు 3 నెలలు దాచిందంట మోషే. తన తల్లి తన కుమారుడు అయిన మోషేను 3 నెలలు దాచిందట. దాయలేక ఏం చేసిందట? ఒక జమ్ము పెట్టుని తీసుకొని దానికి కీలు పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా వానికి ఏమి సంభవించినో తెలుసుకుంటకు వాని అక్కని దూరముగా నిలిచి ఉన్నదట. దేవునికి స్తోత్రం. చూసారా? 3 నెలలు దాసింది. దాయలేక ఏం చేసింది? ఆ ఏటి ఒడ్డున జమ్ము పెట్టిలో కీలు పూసి విడిచిపెట్టిందంతే. తల్లికున్న ప్రేమ, ఆ మాతృత్వముకున్న ప్రేమ, ఆ స్త్రీకున్న తన కుమారుడి మీద ఉన్న ప్రేమ. అందుకే మాతృదేవో భవ అంటే తన పిల్లల మీద తన తల్లికి ఎంత ప్రేమ ఉన్నదో మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 1వ సమూయేలు 2వ అధ్యాయం 19వ వచనం కూడా చూద్దాం. 1వ సమూయేలు వాని తల్లి వాని తల్లి చిన్న అంగీ ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికిచ్చుచూ వచ్చెను. దేవునికి స్తోత్రం. అంటే ఏటాట ఆ శిలోలో ఉన్న, ఆ రామాలో ఉన్న శిలో అనే మందిరానికి వచ్చేరట. ఎవరో? హన్నా ఉన్ను ఎల్కానా. అన్న ఎల్కానా ఈ భార్య భర్త ఇద్దరు కూడా ఎక్కడికి వచ్చేవారంటే దేవుని మందిరానికి వచ్చేవాళ్ళంట. ఎప్పుడు? సంవత్సరముకు ఒకసారి బలి అర్పించటానికి వచ్చేవాళ్ళంట. బలి అర్పించటానికి వస్తే కుమారుడైన సమూయేలు ఎక్కడ ఉన్నాడు? ఏలీ ఎదుట షిలోహు అనే మందిరములో దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆ తల్లి ప్రేమ ఆ కుమారుడి మీద ఏం చూపిస్తూ ఉందంటే ఏటేటా వచ్చినప్పుడు సంవత్సరంకి ఒకసారి తనకేం తీస్తూ ఉందట? అన్న
ఒక అంగీని తీస్తూ ఉందట. దేవునికి స్తోత్రం. సంవత్సరం తర్వాత ఎంత పెరిగాడో ఎలా తెలుస్తుంది నిజంగా చెప్పండి? ఏ తల్లి అయినా అంటే ఆ తల్లికి ఆ కుమారుడి యొక్క పెరకవేమిటో తెలుసు, ఆ కుమారుడి యొక్క ఆరోగ్యం ఏమిటో తెలుసు, ఆ కుమారుని యొక్క జ్ఞానం ఏమిటో తెలుసు, ఆ కుమారుని యొక్క పరిస్థితి ఏమిటో ఆ తల్లికి తెలుసు. ఎబ్బేజు తల్లి తన కుమారుడి గురించి తెలీదా? వేదన పడి ఏం చేసిందట? తన్ని కన్నది. కానీ తన కుమారుని గురించి ఎంత ప్రార్థన చేసిందో తెలియదు. ఒకవేళ మన కుటుంబంలో ఎవరైనా తల్లికి వేదనకరంగా ఉంటే ఎబ్బేజు తల్లి చేసినట్టు ప్రార్థన చెయ్యాలంతే. అందుకు ఎబ్బేజు సరిహద్దులని దేవుడు ఏం చేశాడట? విశాలపరిచాడు. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఏం పొందినవాడట? ఘనత పొందినవాడట. ఎబ్బేజుకి ఏ కీడు రాకుండానట్లు దేవుడే తన హస్తాన్ని ఆయనకి ఏముంచాడట? తోడయించాడంట. ఎబ్బేజుని దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడట. దేవునికి స్తోత్రం. వద్దునే ఆశీర్వాదం వస్తుందా అంటే ఆ తల్లి ప్రార్థన తన కుమారుడిని ఏం చేసిందంటే కట్టేసింది. తన కుమారుడిని బాగు చేసింది, తన కుమారుడిని స్థిరపరునిగా చేసింది, తన సహోదరుల కంటే గొప్పవాడిగా చేసింది. అందుకు అన్న కూడా ఏం చేస్తూ ఉందట? ఏటేటా సంవత్సరంకి ఒక్కసారి ఏం చేస్తూ ఉందంటే ఆ యొక్క కుమారుడికి అంగీ కుట్టించి తెస్తూ ఉందంట. అంటే సమూయేలు మీద హన్నాకున్న ఆ తల్లి ప్రేమ, మోషే మీద తన తల్లికున్న ప్రేమ, ఎబ్బేజు మీద తన తల్లికున్న ప్రేమ. ఈ మదర్స్ డే, ఈ మాతృత్వ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఎంతమంది ఎన్ని విధములుగా క్రైస్తవ కుటుంబాల్లో సంఘాల్లో జరిపించుకుంటున్నారో తెలుసా? ఎంతోమంది జరిపించుకుంటున్నారు. ఎన్ని స్వీట్లు తెస్తున్నారో తెలుసా? ఎన్ని పళ్ళు తెస్తున్నారో తెలుసా? ఎన్ని బాక్సులు నెట్లు వచ్చేస్తున్నాయో తెలుసా? ఎందుకంటే ఆ వేలాది మంది క్రైస్తవ సమాజము వస్తూ ఉంటే వాళ్ళందరికీ మీరేం తెచ్చారు, మీరు మాకేం పెడతారు, మీకు మేమేం పెడతాం అంటూ సంతోషముగా ఈ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకుంటూ వారి తలకి కిరీటములు పెట్టుకొని ఎంతో సంతోషముగా గడుపుతూ ఉన్నారు, ఎంతో ఆనందముగా గడుపుతూ ఉన్నారు. ఆ స్త్రీకున్న విలువేమిటో, ఆ స్త్రీకున్న ధర్మమేమిటో, ఆ స్త్రీకున్న ఆ గొప్ప ప్రాముఖ్యమైనది ఏమిటో దేవుని వాక్యము ద్వారా దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకు ఒక తల్లి ఉంది మత్తయి సువార్త 15వ అధ్యాయంలో. ఎవరట ఆ తల్లి? కనాను స్త్రీ. ఏ స్త్రీ? కనాను స్త్రీ. ఆ స్త్రీ ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తెకి ఏం పట్టిందంటే దెయ్యం పట్టిందంటే. ఆ కుమార్తెకి దెయ్యం పట్టింది. దెయ్యం పడుతూ ఉంటే ఆమె వచ్చి ఎవరిని బ్రతిమలాడుకుంటుందంటే యేసు ప్రభుని ఏం చేస్తూ ఉందంటే బ్రతిమలాడుతూ ఆమె యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉంది. ఏం మాట్లాడుతూ ఉందంటే ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తెకు దెయ్యము పట్టి బహు బాధపడుచున్నందున కేకలు వేసెను. చూసారా? దెయ్యం పడితే పలకొంటారా మీరు? మీ పిల్లలకి ఏం చేస్తారు? ఆ దెయ్యం నుంచి తనకి ఏం కావాలంటే విడుదల కావాలి. అందుకు ఆ కనాను స్త్రీ ఎక్కడికి వచ్చిందంటే ప్రభువైన యేసు దగ్గరికి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము. ఫస్ట్ ఎవరిని కరుణించమంటుంది? నీ కనికరము నా మీదకు రానిమ్ము, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నది అని కేకలు
వేస్తూ ఉందట. అంటే తన కుమార్తెని తను ఏం చేయాలంటే రక్షించుకోవాలి. తన కుమార్తె ఆ దెయ్యము నుంచి విడుదల కావాలి. ఆ కుమార్తెకి ఆ బంధకము నుంచి విడుదల కావాలి. ఆ కుమార్తె ఆ బలహీనతలో నుంచి బయటికి రావాలి. అంటే తల్లికి తన కుమార్తె మీద ఉన్న ప్రేమ, తల్లికి తన కుమారుడి మీద ఉన్న ప్రేమ. ఎన్ని హింసించినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆ తల్లి ఆ పిల్లల మీద ప్రేమను ఏం చేయలేదంటే విడిచిపెట్టుకోలేదు. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదట. ఈమె అడుగుతూ ఉంటే, కరుణించమని అడిగితే, తన కుమార్తెను గురించి చెబుతూ ఉంటే ఆయన ఒక్క మాట అయినను ఆమెకి జవాబు చెప్పలే. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయిచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయన వేడుకొనగా, ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలు ఇంటి వారికే, నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. అయినను ఆమె వచ్చి ఆయనకు మొరొక్కి, ప్రభువా నాకు సహాయము చేయము. దేవునికి స్తోత్రం. ఇలాగ ఎప్పుడైనా ప్రభువు నువ్వు అడిగావా? ఎవరైనా అడిగారు అలాగా? సింహాచలమమ్మ, పార్వతమ్మ, ప్రభువుని ఎప్పుడైనా అలాగ అడిగావా నాకు సహాయం చేయమని? ఎవరైనా అలాగ అడిగారా? నీ ప్రార్థనలు ఎప్పుడైనా నాకు సహాయం చేయి ప్రభు అని అడిగావా? ఆమె ఏ విషయంలో సహాయం చేయమంటుంది? తన కుమార్తెకు పట్టిన దెయ్యము నుంచి విడిపించమని సహాయం అడుగుతూ ఉంది. నీకున్న ఈ కుటుంబంలో అనేకమైన, అయ్యా నా శరీరకి కలిగిన ఆ వ్యాధి బాధ నుంచి విడుదల కలుగు చేయనాయనా, సహాయం చేయనాయనా అని ఎప్పుడైనా అడిగావా? ఎంతసేపేటంతమంతే, నడలేను, కూర్చోలేను, కూర్చుంటే లెగలేను, లెగిస్తే కూర్చోలేను, పడుకుంటే లెగలేపడం కూడా కష్టమే, వంట చేయడము కూడా కష్టమే, నీళ్ళు తేవడము కూడా కష్టమే, తినడము కూడా కష్టమా? ఇది కష్టం ఉండదు. ప్రార్థన చేయడము కష్టమే, ప్రభు సన్నిధిలో కనిపెట్టడం కష్టమే, ప్రభు సన్నిధిలో విజ్ఞాపన ఇది కష్టమే. ఒకవేళ ప్రభు సన్నిధిలో కూర్చుంటే నీ మీద ఏమైనా దేవుడు భారం ఎత్తేస్తాడా? ఇప్పుడు ఎంతమంది కూర్చొని మీ మీద ఏమైనా బరువు పెట్టారు ఎవరైనా? సులువైనది తేలికగా చేయడం నేర్చుకోవాలి. కష్టమైనది జ్ఞానము కలిగి చేయడం నేర్చుకోవాలి. నీ నోట ఏ మాట రాకూడదంటే బలహీనమైన మాటలు రాకూడదు. నువ్వేది కష్టం అనుకుంటావో అది నీకు మరీ భారమైపోద్దండి. ఆ తల్లి ప్రేమ తన కుమార్తెని ఏం చేయాలంటే ఆ దెయ్యము పట్టిన అపవిత్రాత్మ నుంచి విడుదల కావాలని ప్రభు అంటున్నాడు. నేను ఎవరంటే ఇశ్రాయేలు వారై నశించిన గొర్రెల యొద్దకే నేను పంపబడ్డానని చెప్తాను. ఈమె ఇశ్రాయేలురాలు కాదు, కనాను స్త్రీ. అందుకు ఆమె సహాయం అడిగితే అందుకాయన ఒక మాట అంటూ ఉన్నాడు ఆ స్త్రీతో, పిల్లల రొట్టెను తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా. దేవునికి స్తోత్రం. చూసారా? పిల్లలంటే ఎవరు? దేవుని యొక్క ఇశ్రాయేలు జనాంగం. ఇప్పుడు ప్రభు ఏం మాట్లాడుతూ ఉన్నాడు? నా పిల్లల దగ్గర ఉన్న రొట్టె తీసుకొని ఇప్పుడు ఎవరికి వేయాలట? కుక్క పిల్లలతో వేయుటకు ఏంటది యుక్తము కాదు కదా. అంటే నీవు ఎవరు కాదు, నీవు నా కుమార్తెవే
మీరు ఎవరు? సమరయ స్త్రీ ఏమన్నది? మీరు యూదులు, మేము సమరయులమే, మీకు మాకు ఏమి లేదు, సాంగత్యం లేదు. అందుకు అలాగ అన్నా సరే ఈమెమంటుందట, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలను తినును కదా అని చెప్పాను. దేవునికి స్తోత్రం. చూశారు, నిజం ఒప్పుకోయింది. నిజం ఒప్పుకొని ఏం చేస్తుందంటే, కుక్క పిల్లలు కూడా, అంటే తను ఎంతకు తగ్గించుకోయింది? ఒక మనిషి అయ్యి ఉండి కూడా ఎంతకు తగ్గించుకోయింది? తన్ను తాను తగ్గించుకొని ప్రభువుతో మాట్లాడుతూ ఉంది. యజమాను బల్ల దగ్గర కూడా కుక్క పిల్లలు ఆ పడు రొట్టు ముక్కలను ఏం చేస్తాయట? తినును కదా. అందుకు ప్రభు ఏమన్నాడు? అందుకు యేసు, దేవునికి స్తోత్రం. చూసారా, అందుకు యేసు తన తల్లిని అమ్మని పిలిచాడు. యెరూషలేము కుమార్తెల్ని అమ్మలారా అని పిలిచాడు. వ్యభిచారు మందు పట్టబడిన ఆ స్త్రీని అమ్మా ఇక నుంచి పాపము చేయకమని చెప్పాడు. ఇదిగో ఈ కనాను స్త్రీని కూడా యేసు ప్రభు ఏమంటున్నాడంటే, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరుకున్నట్టే నీకు అవునుగాకని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. చూసారా, ఏం కోరుకుందామే? తన కుమార్తె దెయ్యము నుంచి విడుదల పొంది స్వస్థత కావాలని కోరుకుంది ఆమె. దేవునికి స్తోత్రం. మనమేం కోరుకుంటాం? కోరుకోవచ్చు, తప్పు లేదు. మనం కోరుకున్న తప్పు లేదు. ఆవిడ కోరుకున్నట్టు దేవుడు తన కోరికను తీర్చాడా లేదా? తన కుమార్తెను స్వస్థపరిచాడా లేదా? తన కుమార్తెను బాగు చేశాడా లేదా? కోరికలు ఉండాలి. కోరికలు లేని వాళ్ళు ఎవరో ఉండరు. నీ కోరికను సిద్ధింపచేసే ఆలోచన యావత్తు కూడా సఫలము చేసే దేవుడు, ప్రార్థన అంగీకరించే దేవుడు, నీ కోరికలు సిద్ధింపచేసే దేవుడు, నీ ఆలోచనలు స్థిరపరిచే దేవుడు. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా దేవుడు అనుగ్రహించగలడని నీ విశ్వాసము నీ దేవుని మీద ఉంటే, నీ దేవుని మీద నువ్వు ఆనుకుంటే, నీ దేవుని మీద నువ్వు ఆధారపడితే, నీ దేవుని చిత్తాన్ని నువ్వు చేస్తే, దేవుని క్రమం ప్రకారము నువ్వు నడుచుకుంటే, దేవుని వాక్యం ప్రకారము నీ విధేయుడు అయితే, ఆమెను ఎలా పిలిచాడంటే యేసు ప్రభు, అమ్మా నీ ప్రార్థన గొప్పదని చెప్పలే, అమ్మా నీ అర్పణ గొప్పదని చెప్పలే, అమ్మా నీ విజ్ఞాపన గొప్పదని చెప్పలే, అమ్మా నీ పట్టణము గొప్పదని చెప్పలే, అమ్మా నీ ఇల్లు గొప్పదని చెప్పలే, అమ్మా నీ దాతృత్వం గొప్పదని చెప్పలే, అమ్మా నీ విశ్వాసము గొప్పది. దేవునికి స్తోత్రం. అందుకే క్రైస్తవులకి ఏముండాలంటే, నీ విశ్వాసాన్ని నువ్వు ముందు గొప్పదిగా చేసుకోవాలి. అక్కడ యేసు ప్రభు చెప్పినట్లు నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను. ఆ గడిలోనే యేసు ప్రభు ఏ గడిలో చెప్పాడో, ఏ గంటలో చెప్పాడో, ఏ నిమిషంలో చెప్పాడో, ఏ సెకండ్లో చెప్పాడో, ఏ రోజు చెప్పాడో, ఏ సంవత్సరం చెప్పాడో, ఏ నెల చెప్పాడో, ఏ డేట్లో చెప్పాడో, ఏ సమయంలో చెప్పాడో, అదే గడిలోన తన కుమార్తెకి ఏమొచ్చిందట? సంపూర్ణమైన స్వస్థత, విడుదల దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకు నువ్వు కోరుకో. ఆమెకున్న విశ్వాసం నీలో కూడా ఉండాలి. ఆమె విశ్వాసం గొప్పదని ప్రభువు చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుణవతైన స్త్రీ అవసరతలో ఉన్నవారికి అట ఏం చేస్తుందంటే సహాయము చేస్తుందట. దేవునికి స్తోత్రం. చూసారా, ఏ స్త్రీ అట? గుణవంతురాలైన స్త్రీ అవసరతలో ఉన్నవారికి సహాయం చేస్తుందట. సహాయం చేసి మళ్ళీ నువ్వేం చేయకూడదు? ఏం చేయకూడదు? రిటర్న్ మళ్ళీ మాట్లాడకూడదు. నేను నీకు ఇచ్చేసాను కదా, అప్పుడు అది ఇచ్చాను కదా,
అని రిటర్ను మరలా నువ్వు మాటలో ఆడకూడదు. అప్పుడు నువ్వు గుణవతి అయిన స్త్రీవే కాదు. గుణవతైన స్త్రీ అవసరతలో ఉన్నవారికి సహాయం చేయను. సామెతలు 31:20 దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. దేవునికి స్తోత్రం. దీనులకట తన చెయ్యి చాపి ఏం చేస్తుందట? ఆమె ఇస్తుందంట. ఒకరికి ఇవ్వాలంటే ఏం చేయాలి? మన దగ్గర నుంచి ఒకరికి ఇవ్వాలంటే ఏం చేయాలి? మన చెయ్యి చాపితే కానీ ఇంకొకరి చేతిలో కదా అది వెళ్ళదు. దరిద్రులకు తన చేతులు చాపును. ఈ స్త్రీ ఎవరంటే గుణవతైన స్త్రీ. అవసరతలో ఉన్న వారికి ఆమె ఏం చేస్తుందంటే సహాయము చేస్తుంది. దేవునికి స్తోత్రం. గుణవతైన స్త్రీ జ్ఞానోపదేశము చేయును. చూసారా? జ్ఞానోపదేశం చేస్తుందట గుణవతైన స్త్రీ. ఏంటి? నీ దేవుని గురించి నువ్వు జ్ఞానోపదేశం చేయాలి. దీన్ని చేసినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుడి, దీన్ని చేయుడి, మరణ పర్యాంతరము కూడా ఈ భూమి మీదకు ప్రభువైన యేసు క్రీస్తు వచ్చేంత వరకు కూడా ఆయన మరణమును ఏం చేయాలట? ప్రచురించాలంట. ఎవరు? ఆయన శరీరమును ఆయన రక్తమును భుజించి ప్రాణము చేసిన వారు. అందుకు గొర్రెలే ఏం గొర్రెల్ని కనాలంట. అందుకు తన పునరుద్ధానమును గురించి నువ్వేం చేయాలంటే ప్రకటన చేయాలి. గుణవతైన స్త్రీ జ్ఞానోపదేశము చేయును. 31:26 జ్ఞానము కలిగి తన నోరు తెరిచెను, కృపగల ఉపదేశము ఆమె బోధించును. దేవునికి స్తోత్రం. చూసారా? జ్ఞానము కలిగిన స్త్రీ తన నోరు తెరిచెను. నోరు తెరిస్తే చూడండి, కొంతమంది వీళ్ళు ఎటువంటి వాళ్ళు? కొందరు నోరు తెరిస్తే తమిళం వస్తుంది, హిందీ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది, సంస్కృతం వస్తుంది, మలయాళం వస్తుంది, కన్నడం వస్తుంది, ఒరిస్సా వస్తుంది, ఒరియా వస్తుంది. ఇవన్నీ ఏంటి? కొందరు నోరు తెరిచిన ఆవిడ నోరట తెరిచిన సమాధిలాగా ఉంటుందట. తెరిచిన సమాధి ఎలాగుంటుంది? తెరిచిన సమాధి ఎలాగుంటుంది? గబ్బు కంపు కొడుతుంది. అందులో ఏముంటాయి? సమాధిలో ఎముకలు ఉంటాయి. ఆ ఎముకలు స్మెల్ అంటే కొంతమంది నోరు తెరిస్తే మరి అడ్డు పడ్డు ఏది ఉండదు. ఎందుకంటే దానికి ఒక ద్వారబంధం లేదు, జిప్పు లేదు, తలుపు లేదు, ద్వారబంధం లేదు. అందుకే ఆ నోటి మాట చేత వారు ఏం పడుతున్నారంటే అందుకే ఈ నోటి మాట చేత పట్టబడిపోతూ ఉన్నాను. ఉదయం వల్ల బాగానే ఉన్నాను, నిన్నల్లా బాగానే ఉన్నాను. నిన్న సాయంకాలమేనమ్మా ఆ అమ్మతో మాట్లాడి కొంచెం మాట వచ్చి ఘర్షణ పెట్టుకున్నాను. అప్పటి నుంచేనమ్మా ఆ మాటలకి నోరు తెరిచిన సమాధి తెరిచిన సమాధి ఎలాగైతే ఉంటుందో ఆ మాటలు అలా ఆడడం వల్ల ఏమవుతుందంటే నీ శరీరానికి అనారోగ్య పరిస్థితి వస్తూ ఉంది. నీ శరీరానికి
అనారోగ్య పరిస్థితి వస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకు గుణవతైన స్త్రీ జ్ఞానోపదేశం చేసినప్పుడు ఆమె నోరు తెరుచును, కృపగల ఉపదేశం ఆమె ఏం చేస్తుందట, బోధిస్తుందట. అందుకు ఒకవేళ ఇప్పటికైనా సరే నువ్వు నోరు తెరిచావంటే కొన్ని విషయాల్లో నీ నోరు కట్టుకుంటేనే నీకు ఆరోగ్యం, ఆశీర్వాదం. నోటి మాట వలన కలుగు నొప్పి చేత నీకు దేవుడు శిక్షిస్తాడు. శిక్ష అది ఎలాగిస్తాడో తెలియదు. అందుకు నీ నోటి ద్వారా వ్యర్థమైన మాటలు రాకూడదు. 27వ వచనం, ఆమె తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టెను, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. స్త్రీ, దేవునికి స్తోత్రం. ఎవరి నడతలు కనిపెడుతుందట? తన భర్త నడతలు కనిపెడుతుందట. ఎవరో? ఇంటిలో ఉన్న ఆ స్త్రీ. ఇంకెవరు నడతలు కనిపెడుతుందట? యవ్వనంలో ఉంటున్నా వాళ్ళ పిల్లల నడతలు కనిపెడుతుందట. ఇంకెవరు నడతలు కనిపెడుతుందట? పుట్టి పెద్దయ్యి అప్పుడప్పుడే నడుస్తూ ఉంటే ఆ నడతలను కనిపెడుతూ ఉంటుందట. ఏ నడతలను చూసి ఆనందిస్తుంది తల్లి? పుట్టి సంవత్సరం అయ్యి నడుస్తూ ఉంటే, పడిపోతూ ఉంటే చూస్తూ ఆనందించే తల్లులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు యవ్వనంలో ఉన్న బిడ్డలు ఉన్నారు. వారిని తల్లిదండ్రులు ఏం చెయ్యాలి? వారి నడతలు కనిపెట్టాలి. వాడి ఆలోచనలు ఏంటో నువ్వు ఎరిగి ఉండాలి. వాడి పద్ధతులు ఏమిటో నువ్వు ఎరిగి ఉండాలి. రాత్రి 12 వరకు 1 గంట వరకు ఒకవేళ ఇంటికి రాగలేకపోతే ఎందుకు రాలేదో నువ్వు తెలుసుకొని ఉండాలి. ఒకవేళ పడుకున్నట్టు యాక్షన్ చేసి నిద్రపోవట్లేదంటే ఎందుకు అలా ఉన్నాడో నువ్వు తన మనస్సును నువ్వు గ్రహించాలి. స్త్రీ, గుణవతైన స్త్రీ, ఆమె తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టాను. భర్త ఆయన నడతల్లో కూడా కనిపెట్టాలి. నువ్వెంత కనిపెట్టినా ఒకవేళ తప్పించుకుంటున్నాడా, దేవునికి దొరికిపోతాడు అంతే. స్త్రీ బాధ్యత. జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని ఏం చేస్తుంది? కట్టుకుంటుంది. 3 రాళ్ళు ఏం చేస్తుంది? తన ఇంటిని ఓడబెరుక్కుంటుందట. ఓడబెరుక్కుంటుందట. కొంతమంది 3 రాళ్ళు స్త్రీలు ఉంటారు. తన ఇల్లుని తానే ఓడబీక్కుంటుందట. తన జుత్తు తనే పీక్కుంటుందట. ఒకరోజు తనకు తనే అసహించుకుంటుందంట. తనకు తనే నష్టం తెచ్చుకుంటుందంట. తనకు తనే కోపం తెచ్చుకుంటుందంట. 3 రాళ్ళు తన ఇల్లుని ఏం చేస్తుందట? ఓడబెరుక్కుంటుందట. జ్ఞానవంతురాలు తన ఇల్లుని ఏం చేస్తుందట? కట్టుకుంటుందంట. దేవునికి స్తోత్రం. ఇంకేంటి? నడతలు బాగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. దేవునికి స్తోత్రం. చూసారా? బాగా కష్టపడిన తరువాతే, బాగా పనులైనన్నీ అయిపోయిన తరువాతే మనస్ఫూర్తిగా అప్పుడు భోంచేద్దట. పని అవ్వకుండా ఒకవేళ ఆమె తిన్నదనుకో, ఆమెకు మనసు సాటిస్ఫై ఉండదు. అందుకు పూర్తిగా పని అయిపోయిన తరువాత ఆ స్త్రీ ఏం చేస్తుందంటే భోజనము చేస్తుంది. పని చేయకుండా ఆమె భోజనము చెయ్యదు. దేవునికి స్తోత్రం. చూసారా? ఈ మదర్స్ డేలో, ఈ మాతృత్వ దినోత్సవ శుభాకాంక్షలు స్త్రీల గురించి దేవుడు ఇంకా ఎన్నెన్నో రాశాడు. ఎన్నెన్నో ఉన్నది. నువ్వు ఏ స్త్రీలాగా ఉండాలి? ఆ కానాను స్త్రీ వలె నీ విశ్వాసం గొప్పదై ఉండాలి. మోషే తల్లి వలె నీవు ఉండాలి.
ఒక హన్నావలే నీవు ఉండాలి. బైబిల్లో ఒక స్త్రీ ఉంది, చెప్తాను, చెప్పి నేను ముగిస్తాను. బైబిల్లో ఒక స్త్రీ ఉంది. 1వ రాజులు 3వ అధ్యాయం 26వ వచనం. సొలొమోను కాలములో ఒక తల్లి. 1వ రాజులు 3వ అధ్యాయం 26వ వచనం. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుముకొని పోయినదై రాజునొద్ద, నా ఏలినవాడా, బిడ్డని ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించమని మనవి చేయగా, ఆ 2వ స్త్రీ అది నాదైనను దానిదైనను కాకుండా చెరుసగము చేయమనెను. దేవునికి స్తోత్రం. వీళ్ళిద్దరూ గర్భిణీ స్త్రీలు, డెలివరీ అయ్యారు. ఒక ఆమె ఏం చేసిందంటే మత్తుగా తినేసిందేమో, నిద్రపోయింది. కొంతమంది తింటారు, మరి తినకపోతే ఎలా పని చేస్తామంటారు. ఈ తిండములో మత్తు ఎక్కువైపోయి ఆ పక్కన ఉన్న పిల్లడి మీద పడిపోయా. ఈ పిల్లడు ఏమైపోయాడు, పుట్టినాడు, చనిపోయాడు. చనిపోతే తెలివిగా ఏం చేసింది తెలుసా, మెలకు వచ్చింది మధ్యలో. వీడు చనిపోయడం చూసి ఆ పక్కన ఉన్న మెలకు నిద్రపోయింది ఆ తల్లి. ఈ చనిపోయిన ఈ కుమారుడిని, తన కుమారుడిని తీసుకెళ్ళి ఎక్కడ వేసిందంటే నిద్రపోతున్న తల్లి పక్కన వేసి, ఆ నిద్రపోతున్న కుమారుడిని తీసుకొచ్చి తన పక్కన వేసుకుంది. చూసారా? అందుకు వీళ్ళిద్దరికీ ఘర్షణ వచ్చింది. ఎప్పుడు? తనకు మెలకు వచ్చిన తరువాత. చనిపోయిన తల్లి ఆ బతికున్న ఆ యొక్క కుమారుడి తల్లితో ఏం పడుతుందంటే ఘర్షణ పడుతూ ఉంది. అయితే మన ఇద్దరికి ఎవరు కూడా న్యాయం తీర్చలేరు, మరి మనం ఎందుకు రాజు దగ్గరికి వెళ్ళిపోదాం అని వారు ఏం చేశారంటే సొలొమోను దగ్గరికి తీసుకొచ్చారట. తీసుకొస్తే అప్పుడు సొలొమోను చెప్పాడు, ఇదిగో కత్తి ఒకటి తెస్తండి, కత్తి తెచ్చి 2 ముక్కలు చేసి సిరోకలకే పంచండి అని చెప్పాడు. చూసారా? అప్పుడు ఆ కన్న తల్లి పేగులు తరుక్కొని మాట్లాడుతూ ఉందట. తల్లి ప్రేమ అదే చూడండి. అల్లి ఆమె ఏమంటుంది, 2 ముక్కలు చేసి చంపియండి, ఆమెకి సగము నాకు సగము మీరు చెప్పినట్టే ఇచ్చియండి. ఇప్పుడు ఆ కన్న తల్లి పేగులు తరుక్కొని అంటుందట, అయ్యా ఆ కుమారుడిని మీరు చంపొద్దు, ఆ కుమారుడిని ఆమెకే మీరు ఇచ్చియండి, పర్వాలేదు, కానీ ఆ కుమారుడిని మాత్రం 2 ముక్కలు చేయొద్దు అని పేగులు తరుక్కొని రాజు ఎదుట ఎప్పుడైతే మాట్లాడిందో అప్పుడు రాజు జ్ఞానం కలిగినోడు కదా. అందుకు ఈ బ్రతికి ఉన్న కుమారుడు ఎవరంటే ఆమె చెప్పిందే, ఆ మొదటిసారి చెప్పిందే, ఆ మొదటి దానికి ఈ కుమారుడిని అప్పగించండి అని చెప్పాడు రాజు. దేవునికి స్తోత్రం. చూసారా? వీళ్ళు మాత్రం ముక్కలు చేసి పంచుకోవడానికి ఇష్టపడుతుంది, ఎందుకంటే తన కుమారుడు కాదు కదా, వాడు ఎలాగ చనిపోయాడు కదా. అంటే ఈమెకి కూడా ఏమనకూడదు, ఆ పుట్టిన కుమారుడు ఉండకూడదు. ఈమె ఎటువంటిది? ఆమెమో జ్ఞానము కలిగిన స్త్రీ. అందుకే తన కుమారుడిని మరలతో ఏం చేసింది, సంపాదించుకుంది. 3 రాలు ఏం చేసింది, తన కుమారుడిని తనే ఏం చేసుకుంది, చంపుకుంది అంతే. తన ఇల్లు తనే ఏం చేసుకుందంటే ఓడబిక్కుందంటే. కొంతమంది తల్లిదండ్రులు ఆడవాళ్ళు ఉంటారు, ఇలాంటి 3 ఇష్టలు ఉంటారు, 3 రాళ్ళు అంటారు. వీళ్ళు ఇంట్లో వాళ్ళకి గౌరవం కన్నా బయట వాళ్ళు గౌరవించడం వాళ్ళకి ఎక్కువ.
ఇంట్లో వాళ్ళు చెప్పే మాటల కన్నా పైనున్న వాళ్ళు చెప్పిన మాటలకి వాల్యూ, గౌరవం, విలువిస్తారు. మీకు అర్థమైందా? దేవుని మాటలు కానీ, దేవుని ప్రేమ కానీ వారికి అర్థమో కాదు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఇదిగో వీళ్ళు తిని బాగా తిని మంచం మీద పడుకొని కుమారుని చంపుకోయిందో అలాంటి వాళ్ళని. మంచిగా ఉన్న కుటుంబాల్లో బయట వాళ్ళు ఏ మాట చెప్తే అదే వాళ్ళకి ఏంటంటే ఇంపైన సువాసనగా ఉంటుంది. అసలు నీలాగా చెప్పిన వాళ్ళు ఎవరు లేరమ్మ ఇంతవరకు. లేకపోతే ఎందుకు నా పిల్లల కోసం అంత డబ్బులు ఖర్చు పెట్టాలి, నా కండలు ఎందుకు కరగ తీసుకోవాలి, నా వెళ్ళు ఎందుకు దుఃఖపరుచుకోవాలి, వాళ్ళు ఇలాగ చేస్తారని నేను అనుకోలేదు. మరి తన పిల్లలు తనకేటి చేశారో తనకు తెలీదా? ఎదుటివారి కుటుంబాలని కట్టాలే కానీ ఎదుటివారి కుటుంబాలను ఎప్పుడూ కూలగొట్టకూడదు. ఎదుటివారికి నువ్వు జ్ఞానము కలిగి ఉపదేశించాలే తప్ప కానీ ఎదుటివారిని కృంగతీయకూడదు. ఎదుటివారిని, పడిపోయిన వారిని నువ్వు లేవనెత్తాలి, ప్రోత్సహించాలే కానీ పడిపోయిన వారిని ఇంకా కిందకి తొక్కకూడదు. నిన్ను దేవుడు ఒకరోజు తొక్కుతాడు. ఇంటింటికి ఉన్నది ఏంటట? గ్యాస్ పొయ్య. మట్టి పొయ్యిలు ఇప్పుడు ఎక్కడవి? ఇంటింటికి ఉన్నది గ్యాస్ పొయ్య, ఒంటికి ఉన్నది గ్యాస్, గ్యాస్టిక్ ఉన్నదా లేదండి సత్యం గారు? ఇంటింటికి గ్యాస్ పొయ్యి ఉన్నది, మనిషికి ఉన్నది గ్యాస్టిక్. గ్యాస్ పొయ్యిలు ఎప్పుడు వచ్చావో గ్యాస్టిక్లు అప్పుడే ప్రారంభమయ్యాయి. అందుకు ఆ స్త్రీ వలె ఉండకూడదు. కనాను స్త్రీ వలె నీ విశ్వాసం గొప్పదని నీకు దేవుడు చెప్పాలి, నీ సేవకుడు చెప్పాలి నీ విశ్వాసం గొప్పదని. ఆ మోషే తల్లి యొక్క ఆ కుమారుడి మీద ప్రేమ, హన్నా సమూయేలు మీద ఉన్న ప్రేమ. అందుకే నీ పిల్లలని నివసపెట్టినా, దూషించినా, అవమానించినా, తెలిసి ఒకవేళ మాట్లాడినా నీ నోటి ద్వారా నీ పిల్లలు నువ్వేం చేయకూడదంటే శాపవచనాలు పెట్టకూడదు. ఆ శాపం నీ మీదకే వస్తుంది. నీ పిల్లల్ని నువ్వు చేస్తున్న ప్రార్థనలో రేయి మొదటి జాములో నీళ్ళు కుమ్మరించబడినట్లు నీ హృదయం కుమ్మరించి నీ పిల్లల్ని దీవెన వచనాలతో, ఆశీర్వాద వచనాలతో వాళ్ళు నువ్వు దీవిస్తూ ఉండాలి. నీ నోటి ద్వారా పలుకుతూ ఉండాలి. నీ దృష్టిలో నీ కుమారులు నీకు చెడ్డవాడే, నీ కుమార్తె నీకు చెడ్డదే నీకు తెలుసు. కానీ నువ్వు ఆశీర్వాద వచనాలు వారి మీద మాట్లాడుతూ ఉండాలి. వారికి దీవెనకరమైన వచనాలు నువ్వు పలుకుతూ ఉండాలి. అప్పుడే నీ తల్లి ప్రేమ ఏమిటో నీ పిల్లలకు అర్థమవుతుంది. అప్పుడు నీ పిల్లలు నిన్ను ఎలా ప్రేమిస్తారో, నీ పిల్లలు నీకు ఎలా లోబడతారో, నీ పిల్లలు నీకు ఎలా విధేయత కలిగి జీవిస్తారో ఆ జీవితము ఇంకా ఉంది. యేసు తల్లి ప్రేమ కూడా ఉంది. అందుకు ప్రభువునందుంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మదర్స్ డేలో దేవుని వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడాడు. అందుకు కుటుంబ యజమానుడు తన ఇంటంతని మోస్తాడు. బాధ్యత కలిగిన గుణవతైన భార్య తన ఇల్లునంతటిని ఏం చేస్తుందట? చక్కదిద్దుతుందట. అందుకే అంటారు, ఎవరిని చూడాలి? ఆ ఇల్లాలని చూడు, ఇంటిని చూడు. అంటే ఇంటిలో ఉన్న ఇల్లాలు ఒక క్రమముగా, ఒక పద్ధతిగా, ఒక శ్రద్ధగా, జ్ఞానముగా నువ్వు నడిపించబడితే నీ ఇల్లు కూడా ఎలాగ ఉంటుందట? చక్కగా ఉంటుంది. చూడటానికి ముచ్చటగా ఉంటుంది. ఇల్లు అంటే ఏదో అపార్ట్మెంట్ అనుకోవద్దు. ఇల్లు అంటే ఏదో పెద్దోళ్ళు అనుకోవద్దు. మనకిచ్చింది ఏదైనా, అది గుడిసైనా, రేకుల షెడ్ అయినా, అది డాబా ఇల్లు అయినా, అది పురిల్లు అయినా, అది మిద్దిల్లు అయినా, డేరా అయినా, అదేంటి? అది నీట్గా. అందుకే ఇంటిని చూడు, ఇల్లాలను చూడు. అందుకే ఆ ఇల్లు అంత చక్కగా ఉంది. ఎక్కడవక్కడే ఉన్నాయి.
ఏది ఎక్కడ పెట్టాలో అక్కడ అమర్చబడ్డాయి. అందుకే ఆ ఇల్లును చూసి ఇల్లాలనే చూడమని. పెద్దల సామెతలు వృధా ఏది కాదు. అందుకు ఆ ఇల్లే కాదు, మన ఇల్లు కూడా మనం ఏం చేయాలి? చక్కబెట్టుకోవాలి. ఏ ఇల్లు? ఇది కూడా ఒక గుడారం. అందుకు మన ఇల్లును కూడా మనం అనుదినము కూడా దీన్ని బాగా చక్కబెట్టుకుంటే ఆ ఇల్లును బాగా మనం చక్కబెట్టగలం. మన ఇల్లును మనం చక్కబెట్టుకోవాలంటే మన శరీరాన్ని మన ఆత్మను మనం చక్కగా పెట్టుకుంటే మన ఇంటిని కూడా మనం చక్కగా చేసుకోగలం. అందుకు దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడును గాక. ఈ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు స్త్రీలందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. అందరం నిల్చుందాం, ప్రార్థన చేద్దాం.